షాలోమ్ టు యూ ఆల్. ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభోదయం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు జీవాహారము కీర్తనలు 119వ కీర్తన 37వ వచనము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. Psalms chapter 119 verse 37. Turn away mine eyes from beholding vanity and quicken thou me in the way. Amen. ప్రియ సహోదరి సహోదరులారా, వ్యర్థమైన వాటిని చూడకుండా మన కనులు తిప్పివేయమని అనుదినము మనము దేవుణ్ణి ప్రార్థించే వారిగా ఉండాలి. ఈ వాక్యం వినుచున్న మీ అందరి జీవితంలో ప్రభు ఈ యొక్క మాటలను, ఈ యొక్క వాక్యమును, ఈ యొక్క ఆజ్ఞను నెరవేర్చునుగాక. ఈ యొక్క వాక్యము ఆజ్ఞతో కూడినటువంటి ఆశీర్వాదం అండి. ఎప్పుడైతే మన కన్నులను మనము వ్యర్థమైన వాటిని చూడకుండా తిప్పివేసుకుంటామో అప్పుడు మనము బ్రతుకువారుగాను, దేవుని ఆశీర్వాదములు పొందుకుని వారుగాను ఉంటాం. ప్రభు ఆజ్ఞల పట్ల ఆసక్తి కలిగి ఆయన ఆ కాడిని మోయడానికి ఇష్టపడండి. ఎలాగనగా ఆయన కాడి బహు సులువైనది. ఎందుకంటే మనం నించుంటే చాలు, మన కాడిని మోయవాడు దేవుడే. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో వాక్యం సెలవిస్తున్నది, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఆది మానవుడు మొదలుకొని నేటి వరకు పాపంలో పడిపోవడానికి కారణమైనది ఈ 3 మాత్రమే. వీటిని జయించినట్లయితే మనిషి ఖచ్చితంగా దేవుడు జీవవృక్ష ఫలములను భుజింపనిస్తానని వాక్యం సెలవిస్తున్నది. కనుక మనం ఆయన మార్గంలో నడుచుకున్నటకు ఎక్కువ ఆసక్తి గల వారమై మన కన్నులు చూచిన ప్రతి చోటికి మన మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన ప్రతి చోటికి కాలు వెళ్ళకూడదు. అందుకే మొదట్లోనే మనము దాన్ని ఆపినట్లయితే మన హృదయము చాలా తేటగా ఉంటుంది. మన దేహమునకు దీపము కన్ను కనుక కన్ను పవిత్రంగా ఉన్నట్లయితే దేహం అంతా కూడా పవిత్రంగాను తేటగాను ఉంటుందని వాక్యం సెలవిస్తున్నది. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనంలో సెలవిచ్చినట్లుగా, నీతిగా నడుచుకొనుచు యథార్థముగా మాటలాడుచు అన్యాయము వలన వచ్చు లాభమును తృణీకరించుచు లంచము పుచ్చుకొనుటకు తమ చేతులను ఆడించకుండా, రక్తపాతపు వినకుండా చెవులను మూసుకొనుచు చెడుతనమును చూడకుండా తన కన్నులు మూసుకొనువాడే యెహోవాకు పాత్రుడు. ఆయనకి ఇష్టమైన బ్రతుకుట అంటే అది. కనుక ఇందులో ఉన్నవి ఏవి కూడా మన జీవితంలో లేకుండా ప్రభువు పట్ల నిర్దోషమైన చేతులెత్తి ఆయన్ను ఆరాధించినప్పుడు మన యొక్క ప్రార్థన ధూపము వలె ఇంపైన సువాసనగా పరమునకు ఎక్కి వెళుతుంది. ఇటు జీవితము ప్రభు మీ అందరి జీవితాల్లో దయచేసి ఈ వాక్యమును మీ హృదయాల్లో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని బహుగా ఫలింపజేసుకొనును గాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతి సింహాసనాసీనుడా, ప్రభువ వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులు తిప్పివేసుకొని ప్రభువ నీ మీద గురి కలిగి సిలువ యుద్ధకు ప్రయాణించడానికి ప్రతి బిడ్డను వారి యొక్క జీవితాల్లో స్థిరపరచండి. మీ ఆజ్ఞల మార్గము గుండా నడుచుట మాకు లాభదాయకమని, మమ్మల్ని బ్రతికించినది మీ యొక్క మార్గములే, మీ యొక్క ఆజ్ఞలే అని దివారాత్రములు ధర్మశాస్త్రములు ధ్యానించటం ఎందు ఆసక్తి నిలిపి జీవితంలో మిమ్మల్ని మాదిరిగా చేసుకొని ముందుకు వెళ్ళు భాగ్యమును ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకు, వారి కుటుంబాలకు మీ దీవెనలు దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.